నమస్తే. బీసీ సంఘాలు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్కి మేము మద్దతు ఇస్తున్నామని జస్ట్ ఇంతకుముందే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో వీళ్ళంతా బీసీ జేఏసీలో ఉన్న వాళ్ళే, కానీ జేఏసీలో అందరూ మరి మద్దతు పలికినట్టయితే కనబడలేదు. ఆర్ కృష్ణయ్య గారు అయితే సమావేశంలో లేరు. జార్జుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా కొన్ని సంఘాలు అక్కడ కనబడుతున్నాయి. ఈ అంశం మీద మాట్లాడదాం. నా ముందు జార్జుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు. నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే. సో ఎందుకు మీరు నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలనుకున్నారు? ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు బీసీ జేఏసీ అని మీరు ఈ మధ్య ఒకటి పెట్టారు. సో జేఏసీ మొత్తం మద్దతు పలుకుతున్నదా, లేదు ఓన్లీ మీ సంఘమే, మీ సంఘంతో పాటు ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఈరోజు మేము వాస్తవంగా అయితే బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ, ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు, మొత్తం విద్యార్థి జేఏసీలన్నీ కలిసి ఈరోజు మద్దతు ప్రకటించడం జరిగింది. బీసీ ఉద్యమం అంటే కేవలం ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసుడో ఆందోళన చేసుడో కాదు. బీసీ ఉద్యమం అంటే బీసీ ఉద్యమం ఒక లక్ష్యం ఏంది? అంతిమంగా బీసీలకు రాజ్యాధికారం సాధించడం. రాజ్యాధికారం అనేది ఎట్లొస్తుంది? రాజ్యాధికారం అనేది తమ ఓటు తాము వేసుకుంటే, బీసీ బిడ్డలు బీసీలకు ఓట్లు వేసుకుంటే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ఈ ధర్నాలు ఆందోళనలు ఎంత ముఖ్యమో, ఎలక్షన్లు వచ్చేనప్పటికీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో బీసీలను రాజకీయ చైతన్యం, ఓటు చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత కూడా, ఎజెండా కూడా బీసీ సంఘాల మీద ఉంటుంది. ఓకే. కాబట్టి ఈరోజు ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల అభ్యర్థులు బీజేపీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి, బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గానికి, కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, కాంగ్రెస్కే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని. అంటే మాకు ఇచ్చినటువంటి అభ్యర్థులే కనపడతారు తప్ప మాకు పార్టీలు కనపడరు. ఓకే. మేము ఈ అభ్యర్థులను మాత్రమే చూస్తాం. గతంలో అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోముల నరసింహయ్య గారు అనారోగ్యంతో మృతి చెందిండు, మరణించిండు. అక్కడ నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా మా యొక్క బాధ్యతతోటి అక్కడ నోముల భగత్ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈటల రాజేంద్రన్న గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు జరిగినాయి హుజురాబాద్లో. మేము అప్పుడు బీజేపీ అని చూడలే, అక్కడ బీఆర్ఎస్ అని చూడలే, ఇక్కడ హుజురాబాద్లో బీజేపీ అని చూడలే. అక్కడ బీసీ బిడ్డనా కాదా, బీసీలు చట్టసభలకు పోవాలన్నా వద్దా? కాబట్టి బీసీలం ప్రధానంగా ఓటు చైతన్యం, రాజకీయ చైతన్యం, రాజకీయ అధికారం యొక్క స్పృహను వాళ్ళు పెంచి పోషించి, ఆ తర్వాత తమ ఓటు తాము వేసుకొని బీసీ అభ్యర్థులను చట్టసభలోకి పంపడానికి ఒక బీసీ ఉద్యమం ఎజెండా. కాబట్టి ఆ రోజు ఈటల రాజేంద్ర అన్న గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా జూబ్లీహిల్స్లో బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడ్డది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మేము అనేక డిబేట్లో అగ్రకులాలకు మాకు టీవీ డిబేట్లో కానీ, మీడియాలో కానీ, లేకపోతే బహిరంగ సభల ద్వారా కానీ డిబేట్ జరిగినప్పుడు వాళ్ళు ఒకటే మా ముఖం మీద కొట్టేసినట్టు అంటున్నారు, మీరు ఇంత శాతం ఉన్నారు, అంత శాతం ఉన్నారు అని అంటున్నారు కదా, మీ ఓటు మీరు వేసుకుంటే మీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మీ వాళ్ళు మంత్రులు అవుతారు, మీరు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, రాజ్యాధికారం అనేది మీ చేతిలో ఉంటుంది కదా, మీ ఓటు మీరు వేసుకోకుండా మీ ఓటు మాకేసి మళ్ళీ మమ్మల్ని మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కమ్మలు ఇంత అయ్యారు, కాపులు ఇంత అయ్యారు, వెలమలు ఇంత అయ్యారు అని అంటున్నారు కదా. కాబట్టి మీ ఓటు వేయకుండా మేమని అడ్డుకుంటున్నామా అని అనేక సందర్భాల్లో మమ్మల్ని ఏతిరిచ్చినట్టు, అంటే దెప్పొడిచినట్టు, అవహేళనతోటి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సందర్భం లోపట ఇవాళ ప్రధానంగా ఇది 2008కి జరిగేటువంటి సాధారణ ఎన్నికలు ఏదైతున్నాయి 2028లో జరిగింది, ఇది ఒక శాంపిల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. 19 అంటే వాస్తవంగా బీసీలు 60 నుంచి 65 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ 19 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఒక బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఒక 20 మంది అవుతారు. ఇక్కడ మంత్రివర్గం ఉంది, మంత్రివర్గంలో బీసీలు వాస్తవంగా 8 మంది ఉండాలి, మినిమం 8 మంది ఉండాలి, ముగ్గురే ఉన్నారు. మరి ఎందుకు 8 మంది లేరు అని అనుకున్నప్పుడు, అసలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిందే మొత్తం బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 7. కాబట్టి 7 ఈ నవీన్ యాదవ్ గెలిస్తే 8 మంది అవుతారు. రేపు మంత్రివర్గంలో బీసీల సంఖ్య పెరుగుతుంది, రేపు అసెంబ్లీలో బీసీల సంఖ్య పెరుగుతుంది. తద్వారా రేపు భవిష్యత్తులో 2028లో బీసీలు గనక అత్యధిక స్థానాలుగా గెలిస్తే రేపు బీసీ ముఖ్యమంత్రి అయితే, రేపు పొద్దున ఒకవేళ ఇంకొక బై ఎలక్షన్ వస్తుంది, కాంగ్రెస్ ఆయన రెడ్డికి ఇస్తాడు, బీజేపీ ఆయన ఇంకొకరికి ఇస్తాడు, బీఆర్ఎస్ ఆయన బీసీకి ఇస్తారు, సపోర్ట్ చేస్తారా? 100%. ఇప్పుడు మేము ఇంతకుముందే చెప్పిన, మాకు ఇప్పుడు పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకేం లోకమంతా పచ్చ కనపడుతుంది, మాకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదని చూస్తాం.
ఓకే. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అందుకనే బీఆర్ఎస్ ఎగ్జాంపుల్ చెప్పాను, బీజేపీ ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చింది. అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కులగణన జరగముందుకు ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. కులగణనలో ఇంత శాతం ఊరని 56.36% ఊరని తేలిపోయింది. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్లో 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. అందులో 1,40,000 ఓట్లు సుమారు బీసీలే ఉన్నాయి, ఆ తర్వాత ఎస్సీలే ఉన్నాయి. అన్నీ కలిసి దాదాపు 3,20,000కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లున్నాయి. అంటే మెజార్టీగా బడుగు బలైన వర్గాల ఓట్లున్నాయి. ఈ సందర్భం లోపల రేపు గనక నవీన్ గారికి మనం బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా అండగా నిలబడకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలు మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని మనం డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు టికెట్లు ఇచ్చినా కూడా ఓడిపోతున్నారు కాబట్టి మీరు గెలుపు గుర్రాలు కాదు. గెలుపు గుర్రాలు అంటే ఫలానా వాళ్ళే గెలుపు గుర్రాలు, వాళ్ళు తక్కువ శాతం జనాభా ఉన్నా గెలుస్తున్నారు, వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉన్నది కాబట్టి ఫలానా వాళ్ళే గెలుపు గుర్రాలని చెప్పి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల ఇలా 43 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు 60 పైగా ఎమ్మెల్యేలు. నవీన్ యాదవ్కి మీరు ప్రచారం చేయబోతున్నారా మీ సంఘాలన్నీ కలిసి? ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ నిలబడినప్పుడు ఇప్పుడు ఇద్దరు అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు, ఒక్కడే బీసీ. కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ గెలవడం అనేది ఒక చారిత్రాత్మక సందర్భం. ఎందుకంటే ఇందులో 2 అంశాలు. ఒకటి, ముగ్గురు క్యాండిడేట్లలో ఒకరు మాత్రమే బీసీ. 2, రేపు బీసీలకు రాజకీయ అధికారం రావాలనుకుంటున్నాం. రేపు అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఉన్నది, డిమాండ్ చేస్తున్నాం. రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ కావాలంటే మాటలతోటి కావు కదా. ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేస్తానో లేకపోతే చౌరస్తాలలో రాస్తారోకలు చేస్తానో కాదు కదా. అంబేద్కర్ ఏం చెప్పాడు, ఓటు అనే ఆయుధం ద్వారా ఇది 1,00,000 AK-47 కంటే అణుబాంబు కంటే శక్తివంతమైంది. కాబట్టి ఈ ఓటు హక్కు ద్వారా మన జాతి బిడ్డలకు మనం వేసుకొని రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కావాలి. రాజ్యాధికారాన్ని అందుకోలేనటువంటి కులాలు చరిత్రలో కనుమరుగైపోతామని చెప్పిండు. కాబట్టి ఇప్పుడు యాదవులు ఎంత శాతం ఉర్రు, వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, బీసీలు ఎంత శాతం ఉర్రు, వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత. కాబట్టి రోజు రోజుకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల సంఖ్య రోజు రోజు తగ్గుతూ వస్తుంది. కాబట్టి అన్నిటిని మనం పరిశీలిస్తే ఒకవైపు తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా, ఇంకొక వైపు ఒక బీసీ బిడ్డ గెలవాలన్నా బీసీ కులాలందరూ పార్టీలు జెండాలను అన్ని పక్కన పెట్టాలి. ఇలా నేను అంటున్నా ఒకటే సూటిగా, ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సమాజంలో ప్రజలు కావచ్చు, మీరు నా జెండా నా పార్టీ అంటారు కదా. ఏ పార్టీ ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తుంది? మొదటి నుంచి జెండా పట్టుకున్న వాళ్ళకి టికెట్ ఇస్తుంది. అంటే అంటారు కదా, వాళ్ళని ఏమంటారు, రాత్రికి రాత్రే పారాచూట్ రాజకీయ పొలిటికల్ పారాచూట్లు అనమాట. రాత్రి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు 50% మంది పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. టిఆర్ఎస్ అభ్యర్థులు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 50% మంది ఇట్లా పారాచూట్గా వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఏ పార్టీ పొలిటికల్ పవర్లో ఉంటే ఆ పార్టీలనే ఉంటున్నారు. అంటే వాళ్ళకు అసలు పార్టీలు అంటే పట్టింపు లేదు, వాళ్ళకు సిద్ధాంతం లేదు. ఎక్కడ వాళ్ళకు పవర్ ఉందని తెలిస్తే, ఎక్కడ పవర్ ఉంటుంది, ఎక్కడ పైసలు ఉంటాయి, ఎక్కడ పనులు నడుస్తాయని తెలిస్తే ఆ పార్టీలకు వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు మీరు వాళ్ళకి లేని పార్టీ బీసీలకు ఎందుకు? ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళ వేదికని పంచుకుంటారా కాంగ్రెస్ది, లేకపోతే మీరు సపరేట్ వేదికల ద్వారా ప్రచారం చేస్తారు? ప్రత్యేకమైనటువంటి వేదిక ద్వారా సపరేట్ గానే ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే మా కుల సంఘాలకు, బీసీ సంఘాలకు క్షేత్రస్థాయిలో మా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కమిటీ కూడా చెప్పడం జరిగింది. రేపటి నుంచే మా కార్యక్రమం చేస్తాం. ఈ 2 రోజుల్లోనే ఒక 10,000 మందితో ఒక బహిరంగ సభ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెడతాం. అక్కడ ప్రజల్ని సమీకరించి, అక్కడ ఉన్నటువంటి బీసీలను సమీకరించి జూబ్లీహిల్స్ మీటింగ్ పెట్టాలని చూస్తున్నాం. నవీన్ యాదవ్ తండ్రిని ఉద్దేశించి వీళ్ళది రౌడీలు వీళ్ళు అనే అంశాన్ని బాగా తెర మీదకి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? కొంతమంది ఇది బీసీల మీద దాడి అంటున్నారు, బీసీలు కాబట్టి రౌడీలు అంటున్నారు అని మాట్లాడుతున్నారు. సో మీరు కూడా దాన్ని ఏకీభవిస్తారా? ఇప్పుడు రౌడీల విషయంలో అనేది మాకంటే ఎక్కువ మీరే బాగా చెప్పారు. మన తొలి వెలుగు ద్వారా బ్రహ్మాండంగా చెప్పారు. అది లక్షల మందికి పోయింది. అసలు రౌడీలు ఎవరు? ఆ రౌడీలు అనే దానికి నిర్వచనం ఏంది? అసలు రౌడీలు అంటే ఇప్పుడు అక్కడ ఉప్పర బస్తీ అని ఉంటుంది.
ఉప్పర్ బస్తీకి మంచిళ్ళు ఇవ్వకుండా అక్కడ ఎక్కడైతే ధనవంతుల కాలనీ ఉందో ఆ ధనవంతులకు పైప్ లైన్ తీసుకొని పోతున్నారు ప్రభుత్వ అధికారులు. కానీ ఆ పైప్ లైన్ కు ఉప్పర్ బస్తీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొని పోయి శ్రీశైలం యాదవ్ అడ్డుకొని దాన్ని పగలగొట్టి దానికి ఫిట్ చేసి ఆ బస్తీ ప్రజలకు నీళ్ళు ఇచ్చిండు. ఆ తర్వాత అక్కడ గుడిసెల పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి మద్దతు ఇచ్చి అక్కడికి రాజకీయ కేసులు అయినాయి తప్ప ఏదో సినిమాలో చూపించినట్టు రౌడీలు గుండాలనేది శుద్ధ అబద్ధం. ఇవాళ ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అట్టడు ఉన్నటువంటి అణగారిన వర్గాల బిడ్డలకు అండగా ఉండు కాబట్టి ఆయన మీద రౌడీ అనే ముద్ర వేసేది తప్ప ఇలా నవీన్ యాదవ్ మంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు వాస్తవంగా మనకు తెలుసు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం, వాళ్ళు వెల్ సెటిల్డ్. నవీన్ యాదవ్ గారు అనుకుంటే ఇలా ఫారెన్లో సెటిల్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేకపోతే రకరకాలుగా చేసిన వాళ్ళు విదేశాల్లో పోయి స్థిరపడ్డరు, వ్యాపారాలు తర్వాత డబ్బులు అన్నిటిని పుష్కలంగా సంపాదించుకుంటారు. కానీ నవీన్ యాదవ్ ఎంఐఎం పోటీ చేసి ఓడిపోయినా అక్కడనే ఉన్నాడు, ఇండిపెండెంట్గా పోటీ చేసినా అక్కడనే ఉన్నాడు. ప్రజలలో ప్రజల కష్ట సుఖాల్లో ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలలో ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లుండదో జూబ్లీహిల్స్ అనగానే అందరూ సంపన్నలో నియోజకవర్గం అనుకుంటారు. రాష్ట్రంలో చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనగానే ఆ బిల్డింగులు ఎత్తు బిల్డింగులు కొండల మీద ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 90% మంది కూడుకు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కట్టే బట్ట లేదు, వాళ్ళకు చదువు లేదు, వాళ్ళకు సొంత ఇండ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు. అక్కడ ఉన్న బస్తీలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్ట సుఖాల్లో వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడిపోయింది అన్నట్టు ఇవాళ వాళ్ళు గెలవలేక ఒక గ్రామంలో కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తారు. వాళ్ళు ఈ విధంగా రౌడీలు అని పెడుతున్నారు. ఇదే మాగంటి గోపీనాథ్ గారు, నేను అనొద్దు, టీఆర్ఎస్ భవన్లో రౌడీజం చేసి ఒక నాయకుని బండబూతులు తిట్టిండు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరు ఉన్నారు కదా. అదే మాగంటి గోపీనాథ్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని, అదే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు ఆయన కేరాపు ఆయన ఇల్లే అడ్డగా సెటిల్మెంట్ చేసిండు కదా, ఆయనే రౌడీజం చేసిండు కదా, ఆయన మొత్తం అదే చేసింది కదా. ఇప్పుడు ఆమె అంటది, సునీతమ్మ గారు అంటది, మా పిల్లలకు నాకు ఏం మిగిల్చలేదు అని ఒక సానుభూతి మాటలు మాట్లాడుతుంది. మరి అఫిడవిట్ల ఎన్నికల అఫిడవిట్లని అఫీషియల్గా 25 కోట్లు ఎట్లా చూపించింది ఆస్తి అంటే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడైనా కూడా అఫిడవిట్లో అతి తక్కువ చూపిస్తారు. అంటే 25 కోట్లు చూపించారంటే నాకు తెలిసి 1000 కోట్ల దాకా 1000 కోట్ల దాకా ఉంటాయి. మరి ఆ 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బీసీ కాబట్టి ఒక బీసీ బిడ్డను ఓడగొట్టడానికి 190 కుట్రలు చేస్తారు. ఎన్ని కుట్రలు అంటే అన్ని కుట్రలు, ఒక ఫేక్ న్యూస్ సృష్టిస్తారు, అనని మాటలు అనేస్తారు. బీసీ జేఏసీ మరి ఎందుకు పూర్తిగా మద్దతు ఇవ్వట్లేదు, ఓన్లీ మీ వరకే పరిమితమైంది? అంటే జేఏసీ కూడా మద్దతు ఇస్తుందని మేము అనుకుంటున్నాము. జేఏసీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇప్పటికే చిరంజీవులు గారు కూడా ఇచ్చారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఆయన ప్రమాణమే చేయించిండు, బీసీల ఓటు బీసీలకే వేసుకోవాలి, అగ్ర కులాలకు చచ్చిపోయినా కూడా ఓటు వేయొద్దని చెప్పి వారు కూడా చెప్పారు. ఆ తర్వాత దాసు సురేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. జేఏసీలో ఉన్న వాళ్ళు జేఏసీ లేని వాళ్ళు 90% మంది బీసీకే ఓటు వేసుకోవాలని చెప్పారు, బీసీల ఓటు బీసీలకే అని చెప్పారు. ఒకవేళ అక్కడిక్కడ ఉన్న పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా చెప్తారని నేను అనుకుంటున్నా. ఏది చెప్పినా ఇవాళ బీసీలు ఫిక్స్ అయిపోయారు. ఒక్కసారి అవకాశం, ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పాటైతే ఒక రెడ్డి సామాజిక వర్గానికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, 2 సార్లు కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. ఒక్కసారి బీసీ బిడ్డ నిలబడ్డాడు. మీరు ఏ పార్టీకి అయితే నవీన్ యాదవ్ కోట ఏమంటున్నారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఇది నచ్చకపోవచ్చు. మీరు చెప్తున్నారు, నేను చెప్పే సిద్ధాంతం నచ్చకపోవచ్చు. కొంతమంది మనకు తెలుసు, ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళు చీకటి రహస్యాలు అనేకం ఉంటాయి, కానీ మనం అనలేము. కాబట్టి మా బీసీ అభ్యర్థికి నష్టం జరగొద్దు, మన వల్ల రాజకీయంగా నష్టం జరగద్దు. మేము కూడా అగ్రకులాలకు కూడా అపీల్ చేస్తున్నాం. అగ్ర కులాలలో కూడా ప్రజాస్వామికవాదులు ఉంటారు, లౌకికవాదులు ఉంటారు, ప్రజాస్వామ్య హక్కుల గురించి కొట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఒక బీసీకి అవకాశం ఇవ్వండి. ఒకసారి రెడ్డికి ఇచ్చారు, ఒకసారి కమ్మకి ఇచ్చారు, 4వసారి ఇది ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు, బీసీకి అవకాశం ఇవ్వండి. అప్పుడు ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇప్పుడు వాస్తవంగా అక్కడ జరిగేది అందరికీ ఏంటంటే 3 పార్టీల కొట్లాట అని అనుకుంటారు. 3 పార్టీల కొట్లాట కాదు, 3 కులాల కొట్లాట. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీ బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ళ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ధర్మం వైపు ఉండాలంటున్నాం, ఆత్మగౌరవం వైపు ఉండాలంటున్నాం. కాబట్టి విజ్ఞతతో ఆలోచించాలి.
ప్రజలు దయచేసి ఇది నా పార్టీ సోషల్ మీడియాలో మనం అనగానే ఇప్పుడు నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టిన 60 కుల సంఘాలు వచ్చినాయి, 30 బీసీ సంఘాలు వచ్చినాయి, అందరు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. అది సోషల్ మీడియా పెట్టగానే దానికి టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నువ్వు కాంగ్రెస్కి ఎట్లా చేస్తావు, ఇక్కడ కాంగ్రెస్ అనేది కాదు, ప్రధానంగా అక్కడ పోటీ చేసే అభ్యర్థి బీసీనా కాదా. నవీన్ యాదవ్ గెలిస్తే బీజేపీలో ఉన్న బీసీలకు మేలు జరుగుతుంది, బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలకు మేలు జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ నవీన్ యాదవ్ పొరపాటునో గ్రహపాటునో ఏమన్నా జరిగితే అది బీసీలకు రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుంది. రేపు ఎవ్వరు కూడా అది ఏం జరిగిందా ఏమన్నా ఇద్దరు అగ్రకులాల మధ్యన మేము ఇంతున్నాం అంటున్నాం అంటారు, ఏమైందని అంటారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నష్టం జరుగుతుంది, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు కనుక నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఒక వ్యక్తి గెలవచ్చు, అసెంబ్లీ పోవచ్చు, కానీ రేపు భవిష్యత్తులో బీసీలే గెలుపు గుర్రాలవుతారు. బీసీలకు రాజ్యాధికారానికి ఒక మలుపు తిరుగుతుంది, ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఓకే, మీ అంచనా ఏంటి? గెలవగలుగుతున్నాడా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఇన్ని ఓట్లు ఉన్నప్పుడు ఓటు మనదే సీటు మన నినాదంతో గెలవలేకపోయినాం కదా, మరి ఎలక్షన్ లో గెలవడానికి అవకాశాలు ఉన్నప్పుడు గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఉద్యోగులలో చైతన్యం వచ్చింది, చదువుకున్న యూత్ లో చైతన్యం వచ్చింది, అదేవిధంగా నిరక్షరాస్యులైనటువంటి బీసీ కులాలలో కూడా చైతన్యం వచ్చింది. అరే మా ఓటు మేము వేసుకుంటాం, మా ఓటు మేము వేసుకుని ఒక్కసారి మా వాడిని అసెంబ్లీకి పంపిస్తాం అనేది దాని మీద అందరిలో చర్చ జరుగుతుంది, చాలా పాజిటివ్ చర్చ ఉంది. కానీ సోషల్ మీడియా టీములు తర్వాత సర్వేలు, కేకే సర్వేలు, పీకే సర్వేలు అని చెప్పి ఈ పేక్ సర్వేలు సృష్టించి మేనేజ్మెంట్ చేసేసి ఒక బీసీ బిడ్డను ఎట్లాగనైనా ఓడగొట్టాలి. వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయం కాదు వాళ్ళది, ఒక బీసీ గనక గెలిస్తే రేపు వీళ్ళు లేచి కూర్చుంటారు. ప్రతి ఒక్కడు ప్రతి అసెంబ్లీ దగ్గర ప్రతి బీసీ వాడు నాకు టికెట్ నేనే పోటీ చేస్తానని చెప్పి ఇవాళ అందరూ తయారైతారు. ఒకసారి మీరు అంటున్నట్టు సరే పార్టీని పక్కన పెడితే బీసీగా ఉన్న నవీన్ యాదవ్ గెలిస్తే జరగబోయేదేంటి, బీసీ ఉద్యమానికి వచ్చేదేంటి, మీరేం చెప్తారు? బీసీ ఉద్యమానికి రాజకీయంగా కొండంత శక్తినిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీల ఉద్యమం ఈ రాష్ట్రంలో బంద్ జరిగింది, ఉద్యమాలు జరుగుతున్నాయి, ఒకవైపు జేఏసీ కార్యాచరణ ఇచ్చింది, 42% రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. కానీ ఈ సందర్భం లోపల ఇప్పుడు ఈ రెడ్డి జాగృతి అనేది ఈ మధ్యన వచ్చి బీసీలకు ఒక సవాల్ విసిరింది. అరే ఇది మేము రెడ్డిలం, ప్రజల మద్దతు ఉంది, మాకు ప్రజల ఆదరణతోటి మేము రాజకీయాల్లో ఉంటున్నాం, మీకు ఆదరణ లేదు, మేం పెట్టే తిని బతుకుతున్నారు, మేం పెట్టే చందాలు తీసుకొని బతుకుతున్నారు, మీకు అసలు అది రాజకీయ స్పృహనే లేదని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీలకు ఒక ఆత్మగౌరవ విషయం, చీము నెత్తురు ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ మన బీసీ సోదరులైనటువంటి ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను కలుపుకొని బీసీ గనక ఓటేయించుకొని గెలిపించుకోగలిగితే రేపు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది బీసీలకు. రాజకీయంగా ఎవరు ఆపలేరు. ఇలా చాలా మంది ఏమంటారు, ఒక ఆయన మాకు బీజేపీ సునామీ వస్తుందని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన కాంగ్రెస్ సునామీ అంటాడు, ఒక ఆయన బీఆర్ఎస్ సునామీ అంటాడు. నేను ఏమంటున్నా, నవీన్ యాదవ్ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సునామీ వస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. ఆ సందర్భంతో ఇలా మద్దతు ఇచ్చినాం. మాకు కాంగ్రెస్ పార్టీతో ఒక చుట్టం కాదు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వ్యతిరేకం కాదు, మాకు అందరూ సమానమే. కానీ ఒక సందర్భం లోపల ఒక బీసీకి అవకాశం వచ్చినప్పుడు ఆ బీసీని గెలిపించుకోలేకపోతే అది ఉద్యమానికి చాలా నష్టదాయకమవుతుంది, బీసీ వాదానికి ఒక గొడ్డలు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ పార్టీలు జెండాలు అవన్నీ కానే కాదు, ఎవరు పుట్టిన పార్టీలు, ఎక్కడి పార్టీలు, ఆ పార్టీలు అనేది ఆ పార్టీ పెట్టినోళ్ళే ఇంకో పార్టీలకి వెళ్ళి వచ్చి పెట్టారు, ఆ పార్టీ పెట్టినోళ్ళే ఇంకో పార్టీలకి వెళ్ళి వచ్చి. నియోజకవర్గంలో తిరుగుతున్న పార్టీ కంటే ఎక్కువ ఆయన ఫేస్ మీదనే ఎలక్షన్ నడుస్తుంది, అంతే, డౌట్ లేదు. అందుకని నేను అంటున్నా, పార్టీ జెండాలు మనకు వద్దు, బీసీ అభ్యర్థే ముద్దు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. థ్యాంక్ యూ. ఉండండి మన తొలి వెలుగు.